హాయ్ హలో. మరి మీ రోహిణి టీచర్ తర్కారి దర్బార్కి వచ్చేసారు. చూడండి, సభ శ్రీకృష్ణదేవరాయల సభ చూశారు కదా. మధ్యలో రాజు కూర్చుని ఉంటారు. తెనాలి రామకృష్ణ వచ్చి మరి కథలు చెప్తూ ఉంటారు. తెనాలి స్టోరీస్ విన్నారా? వినకపోతే తెనాలి స్టోరీస్ అన్నీ చూడండి. రాజుగారు అలా కూర్చుంటారు, బట్టలు అలాగా విసునగర్రలతో విసురుతారు. పక్కన సభలో ఇలా జనం అందరూ కూర్చుంటారు. మనకైతే ఇక్కడ కూరగాయలు, తర్కారి అంటే వెజిటబుల్స్ అన్నమాట. వెజిటబుల్స్ యొక్క దర్బార్ అంటే వెజిటబుల్ సభ ఎలా ఉంటుందో చూద్దామా. తర్కారి అంటే వెజిటబుల్స్, దర్బార్ అంటే సభ. మరి ఇక్కడ ఒక రాయి, క్యాట్ హై అంటే పిల్లి యొక్క కన్నులా ఉంది. ఆ రాయి ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు ఉంగరాల్లో ధరిస్తూ ఉంటారు. చూడండి, ఇప్పుడు మన లెసన్లోకి వచ్చినట్లయితే చక్కగా టమాటా రాజట. కూరగాయల్లో టమాటా, వంకాయ రాజు అని విన్నాం కానీ మరి మన ఈ లెసన్లో టమాటాయే రాజు. చూడండి, మరి ఈ టమాటా గురించి ఏంటంటే, సింహాసన్ పర్ లాల్ టమాటర్, పంకే జల్తే మూలీ గాజర్, దర్బారీ హై గోబీ ఆలు, बैगन शलमस प्याज कचालू, लौकी भिंडी तोरी टिंडे, मटर लोबिया सेम चिचड़िए, मेथी पालक मिर्ची परमल, పహారా దేతే పేట్కా కట్హల్. చూసారా, మరి ఇవన్నీ ఏం చేస్తున్నాయో మరి లెసన్లో మరి మనకి చదివి చెప్తా ఉంటాను. చూడండి, ఈ పక్కన క్యారెట్, ఈ పక్కన రాడిష్ విసురుతున్నాయి. ఎవరికి? టమాటాకి. ఇక్కడ అన్నీ కూడా కూరగాయలు చూడండి. ఆనపకాయ, వంకాయ, దొండకాయ, కాలీఫ్లవరు, తర్వాత ఈ యొక్క ఆనియన్, ఉల్లిపాయ అన్నీ ఉన్నాయి. చూడండి, క్యారెట్, రాడిష్, నెక్స్ట్ బాటిల్ గార్డ్, బ్రింజాల్, కాలీఫ్లవర్, లేడీ ఫింగర్స్, ఆనియన్, నెక్స్ట్ టెండా, దొండకాయ. చూడండి, అయితే సింహాసన్ పర్ లాల్ టమాటర్, సింహాసనం మీద ఎర్రటి టమాటా కూర్చుంది. పంకే జల్తే మూలీ గాజర్, పంకే అంటే ఫ్యాన్స్ అన్నమాట. ఆ రోజుల్లో మరి విసనకర్రలు ఇలా రాజుగారి దగ్గర విసురుతా నుంచుంటారు భటులు. అలాగే ఇటువైపు క్యారెట్, ఇటువైపు ముల్లంగి, చక్కగా మూలి అంటారు ముల్లంగిని హిందీలో. చక్కగా రెండు విసురుతున్నాయట రాజుగారికి చెమటలు పట్టకుండా. దర్బారీ హై గోబీ ఆలు, ఈ దర్బార్లో ఎవరెవరు ఉన్నారు? గోబీ ఉంది, ఆలు ఉంది, పొటాటో ఉందట. బైగన్ షల్మజ్ ప్యాజ్ కచాలు, బైగన్ ఉంది, షల్మజ్ అంటే కంద ఉంది, బైగన్ అంటే వంకాయ ఉంది, ప్యాజ్ అంటే ఏంటి? ఉల్లిపాయ ఉంది, కచాలు అంటే చామదుంపలు ఉన్నాయి. చామదుంపలు కానీ స్వీట్ పొటాటో కానీ కచాలు అంటారు. లౌకి, లౌకి అంటే ఏంటి? ఇదిగో ఆనపకాయ ఉంది. భిండి అంటే లేడీ ఫింగర్ ఉంది. లౌకి, భిండి, తోరి, టిండే. తోరి అంటే ఏంటంటే అది బీరకాయ అన్నమాట. టిండే అంటే ఈ యొక్క మన చూడండి గుమ్మడికాయ, పంప్కిన్ అన్నమాట టిండే. మటర్ లోబియా, బఠానీలు. తర్వాత లోబియా అంటే చిక్కుడుకాయలు, సేమ్ అంటే చిక్కుడుకాయలు, బొబ్బరి చిక్కుడు జాతికి చెందినవి అన్నీను. అలాగే చిచ్చడే, పొట్లకాయ ఉంది, మేతి ఉంది. అయ్యే కాదు, ఆకుకూరలు కూడా ఉన్నాయట ఆ సభలో. మేతి, పాలక్, మిర్చి, పర్మల్. మేతి ఉంది, పాలక్ ఉంది, తర్వాత మిర్చి ఉంది. పర్మల్ అంటే దొండకాయ, అదొక టైప్. పెద్ద దొండకాయలు హైదరాబాద్లో ఉంటాయి, పెద్ద పెద్దవి, అవి ఉన్నాయట. పహారా దేతా పేట వా కటహల్. పహారా అంటే అక్కడ గుమ్మంలో అడ్డుగా దారి కాస్తాయి కదా, భటులు వెళ్ళనివ్వకుండా సభలోకి ఎవరు పరాయి వాళ్ళు ఎవరో వెళ్ళనివ్వకుండా పహారా కాస్తున్నాయట. ఏమేమి పహారా కాస్తున్నాయి అక్కడ? చక్కగా కటహల్ పనసకాయ, పేట గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ, పనసకాయ పహారా కాస్తున్నాయి. పెద్ద పెద్దవి కదా అవి, ఎవరు వెళ్ళకుండా ఇలాగ అడ్డు పెడతారు కదా కర్రలు, అలా అడ్డు పెడుతున్నాయట. ఈ యొక్క దర్బార్లో ఇది అన్నమాట విషయం జరుగుతుంది. అంటే కూరగాయలన్నీ అమ్ముతున్నారనమాట. అమ్మిన దాన్ని మీకోసం సరదాగా చక్కగా లెసన్లా ఇచ్చారు. బాగుందా తర్కారీ దర్బార్? మరి ఈ దర్బార్లో ఏం మాట్లాడుకుంటున్నారో మరి చూద్దాం తర్వాత. మరి అదే ఈ యొక్క లెసన్ యొక్క సారాంశం. ఇవన్నీ ఉన్నాయని చెప్పడం అంతే, ఓకేనా. లోకి, భిండి, తేరి, మటర్, సోబియా, చిక్కుడు జాతికి చెందిన ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి. బూడిద గుమ్మడికాయ, పనసకాయ అయితే పహారా కాస్తున్నాయట అటు రానివ్వకుండా. ఇవైతే రాజుగారికి సేవ చేస్తున్నాయి. క్యారెట్, తర్వాత ఈ యొక్క ముల్లంగి, నెక్స్ట్ టమాటా మాత్రం మధ్యలో హాయిగా కూర్చుని ఉంది. ఇవన్నీ వీటికి ఏదో చెప్తున్నాయి ఈ కూరగాయలన్నీ రాజుగారికి. వారి యొక్క సమస్యలు చెప్పుకుంటున్నాయి అన్నమాట. అది ఈ లెసను. నెక్స్ట్ మరి వేరే లెసన్తో వచ్చేస్తారు మీరు రోహిణి టీచర్. మరి సబ్స్క్రైబ్ చేసినట్లయితే అన్ని లెసన్స్ వస్తాయి కదా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.